Sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకేష్. ఇప్పుడు మనం పాల్కొల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఫస్ట్ మనం తిరుపతి వెళ్దాం. ఇదిగోండి విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడి. మనమైతే తిరుపతి వచ్చేసాం. ఈ బస్సు ఎక్కితే కొండ మీద తీసుకువెళ్తుంది. తిరుపతిలోనికి ప్లాస్టిక్ ప్రవేశం ఉండదు. బస్సులు ఆపి బ్యాగ్ చెక్ చేస్తారు. ఇదిగోండి మేము ఉండబోయే హోటల్. మనం తిరుపతి నుంచి కాణిపాకం ఉందాం. మనమైతే కాణిపాకం వచ్చాం. ఇక్కడి నుంచి మనం బస్ దిగి వెళ్ళాలి లోనికి. ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల చాలా స్టాల్స్ ఉంటాయి. లోనికి బ్యాగ్స్ ఎలా ఉండవు. ఇక్కడ కోనేరులో కాలు కడుక్కుని గుడికి వెళ్ళొచ్చు. ఫోన్స్ గుడిలోనికి అలా ఉండవు. ఇదిగోండి ఫోన్ లాకర్స్, ఇక్కడే పెట్టేసుకోవాలి ఫోన్లు. అదిగోండి అదే గోపురం. నెక్స్ట్ మనం శ్రీకాళహస్తి వచ్చాం. మనం ద్వారం నుంచి లోనికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా ఫోన్లోనికి ఎలా ఉండవు. మనం దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చాం. మేము ట్రైన్లో తినడానికి ఇడ్లీ నూడిల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్కువ మైదా పిండి ఇడ్లీలే దొరుకుతాయి. నాకైతే ఈ ఇడ్లీలో యావరేజ్ అనిపించింది. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.